రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డిఎస్సి ద్వారా నిరుద్యోగులకు 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పిస్తే అది చూసి వారులేని వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఎటువంటి అవకతవకలు జరగనప్పుడు మంత్రి నారా లోకేష్ ను రాజీనామా చేయమనడం వారి అజ్ఞానానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎస్వి వర్మ అన్నారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ పైన, మాజీ ఎంపీ వంగా గీత పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏడు నియోజకవర్గాలు ఎప్పుడో ఒక అరగంట తిరిగావా? ఎక్కడా లేదు, ఎక్కడా పైసా లేదు. ఇవన్నీ కూడా మాట్లాడితే అర్థం ఉండాలి. లేదా మేము భజన చేస్తున్నాం, భజన చేయాలి, డిఎస్సి ఏమైపోయింది అయిపోయి చూపించండి. తప్పేం తప్పు. ప్రభుత్వం ఎక్కడన్నా తప్పు ఉంటే శిక్ష చేయడానికి సిద్ధంగా ఉంది కదా. ఎక్కడ తప్పు జరగలేదు. కోర్టుకు వెళ్ళారు, 335 పిటిషన్లు వేశారు, 66 స్పోర్ట్స్ కోటాల్లో పిటిషన్లు వేశారు. జడ్జి గారు ఏమన్నారు? అసలు మీకు నొప్పి ఏంటి? రాసిన అభ్యర్థి ఎవడో ఇందులో లేడు, అలాగే వచ్చినోడు స్పోర్ట్స్ కోట ఎవడో లేడు అని చెప్పి చివాట్లు పెట్టారు. ఎందుకు పెట్టారు? అసలు వకాలత్తులు మీరు ఎవరైతే పేరు రాస్తున్నారో మీరు ఆఫీసులో కూర్చుని కార్యకర్తల పైన సంతకాలు పెట్టి వకాలత్తులు వేశారు. అసలు ఈ 335 వకాలత్తులు మన పిల్లేసిని, 66 స్పోర్ట్స్ కోటాలు వేసి రెండింటి మీద ఎంక్వైరీ జరగాలి. ఫస్ట్ చేత ఏంటంటే లోకేష్ గారు నిర్వహించినట్టు ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలో ట్రాన్స్పరెంట్ గా నిర్వహించిన ఈ యొక్క డిఎస్సి అన్నది ఎక్కడ తప్పులు తడక ఎక్కడా లేదు. ఆణిముత్యంలాగా అన్ని మెరిట్స్ మీదే జరిగాయి. ఎక్కడన్నా మీరు పొరపాటు ఎవరికన్నా జరిగిందని మీరు వాస్తవం నిరూపించగలిగితే వాళ్ళని సంబంధిత అధికారుల దగ్గర తీసుకురండి. అది ఏ స్థాయిలో జరిగిందో అక్కడ శిక్షలు పడతాయి. అసలు ఎక్కడ కూడా ఏమి జరగని దాన్ని మీరు మారేడుగాకి మసిపూసి చూపిస్తున్నారు. మెరిట్లో రాని వాళ్ళకి బాధ ఉంటుంది, అంతేగాని వాళ్ళు ఎవరో మాట్లాడలేదు బాధ ఉన్న వాళ్ళు మళ్ళీ డిఎస్సి పెడతారు. మన కూటమి ప్రభుత్వంలో మళ్ళీ రాసుకోవచ్చు, మళ్ళీ 20,000 ఉద్యోగాలు వస్తాయని ఆస్తి చూస్తున్నారు తప్పితే బాధ వాళ్ళకి లేదే. వాళ్ళకి తెలుసు వాళ్ళు మెరిట్ ఎంతవరకు రాశారు తెలుసు. ఈసారి ఇంకా బాగా ప్రిపేర్ అవుతారు, రేపు వాళ్ళు కొడతారు. ఆ ఆలోచనలో వాళ్ళు ఉంటే మీరు రోజుకి కూడా ఏదో ఇబ్బంది, లోకేష్ గారు రాజీనామా చేయండి, రాజీనామా చేయండి. దేనికి రాజీనామా చేయాలి చెప్పండి? ఏమైనా దోషి తినేసారా రాజీనామా చేయడానికి? మిగిలదా ఏమైనా ఈడీ కేసులు, ఆ కేసుల్లో లోకేష్ గారు ఇరుక్కుపోయారా రాజీనామా చేయడానికి? ఇవన్నీ కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా గర్వంగా 16,000 పోస్టులు ఈవేళ టీచర్లకు ఇవ్వడం జరిగింది. అలాగే నిరుద్యోగ యువకులకి లక్షల కోట్ల రూపాయలతో ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి, వాళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తాయి. మీరు చూస్తూ ఏడుస్తూనే ఉండండి, చూస్తూ కడుపు మంటతో ఏడుస్తూనే ఉండండి. అక్కయ్య గారు ఇదే పరిస్థితుల్లో ఇంకా యువతకు ఉద్యోగాలు ఇస్తాం, అలాగే ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు గోల్డ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిలుస్తారు, మళ్ళీ డిఎస్సి ఉంటుంది. ఇన్ని చేస్తాం. మేమెందుకు చేయలేకపోయాం 5 ఏళ్ళు అని చెప్పి గోల పడుతూ ఉండాలని చెప్పి గీతక్క గారికి ఉపదేశం